హలో వెల్కమ్ టు ఏవి మ్యాథ్స్ ఛానల్. ఈరోజు మల్టిప్లికేషన్స్ సింపుల్గా ఎన్ని డిజిట్ నెంబర్ అయినా సింపుల్గా ఎలా చేయాలో చూద్దాము. ముందు మనం జనరల్గా చేసే మెథడ్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఇప్పుడు ఫస్ట్ ఇట్లా 2 డిజిట్ నెంబర్ని ఎలా మల్టిప్లై చేసాము, ముందు ఫస్ట్ డిజిట్తో మల్టిప్లై చేసుకొని 1 ప్లస్ లీవ్ చేసి మళ్ళీ సెకండ్ డిజిట్తో అన్ని మల్టిప్లై చేసి యాడ్ చేస్తాం కదా. చూడండి 9 6 ఎంత 54 ఇట్లా క్యారీ వేసుకొని నెక్స్ట్ మళ్ళీ ఇదే డిజిట్ రిమైనింగ్ డిజిట్ని మల్టిప్లికేషన్ చేసుకుంటాం. 9 2 18 ఈ క్యారీ యాడ్ చేసుకుంటాము. 18 + 5 23 ఇంకేం నెంబర్ లేదు కాబట్టి డైరెక్ట్గా 2 డిజిట్ నెంబర్ వేసుకుంటాము. నెక్స్ట్ ఇది ఫస్ట్ డిజిట్తో కంప్లీట్ అయింది. మళ్ళీ సెకండ్ డిజిట్తో మల్టిప్లికేషన్ చేసుకుంటాం. సెకండ్ డిజిట్ చేసేటప్పుడు ఇక్కడ 1 ప్లస్ లీవ్ చేసుకొని మనం వేసుకుంటూ వెళ్తాం కదా. 4 6 24 4 6 24 2 డిజిట్ నెంబర్ కాబట్టి క్యారీ అక్కడ వేసుకొని ఇక్కడ సింగిల్ డిజిట్ వేసుకుంటాం. నెక్స్ట్ 4 2 8 8 + 2 10 క్యారీ యాడ్ చేసుకొని ఇలా వేసుకున్నాము. ఇవన్నీ యాడ్ చేసాం కదా. 4 7 2 1 ఇట్లా మనము ఒక్కొక్క డిజిట్తో అంటే మల్టిప్లికేషన్ అంటే ప్రతి డిజిట్ని మల్టిప్లికేషన్ చేస్తాం. ఇది మల్టిప్లయర్ అవుతుంది, ఇది మల్టిప్లయర్ అవుతుంది. ప్రతి డిజిట్ని మల్టిప్లికేషన్ చేసుకొని అన్ని స్టెప్ బై స్టెప్ వేసుకొని యాడ్ చేస్తాము. ప్రతి యూనిట్ ప్లేస్ లెఫ్ట్ చేసుకుంటూ ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని స్టెప్స్లలో ప్రతి రోలో యూనిట్ డిజిట్ని లెఫ్ట్ చేసుకుంటూ మనం వేసుకుంటూ వచ్చి ఫైనల్గా యాడ్ చేసుకొని వేసుకుంటాం కదా. ఇది సింపుల్గా ఒకే స్టెప్లో ఎలా చేయాలో ఈజీగా ఇప్పుడు చూద్దాం. ఇదే డిజిట్ తోటి మనం ట్రై చేద్దాం. సో ఇలా చేసినట్టు ఇప్పుడు దీన్ని చూసినప్పుడు మనకి ఏమర్థమవుతుందంటే ప్రతి డిజిట్తో ప్రతి డిజిట్ మల్టిప్లై చేస్తాము. సెకండ్ ప్లేస్లో మాత్రం సెకండ్ డిజిట్ తోటి మల్టిప్లికేషన్ చేసుకుని యాడ్ చేసుకుంటూ వస్తాము కదా. అదే లాజిక్ తోటి ఇక్కడ చూడండి. ఫస్ట్ 9 6 54 అంటే 5 ఇక్కడ క్యారీ వేసుకొని చేసుకుంటాం. అంటే ఈ ఫస్ట్ ప్లేస్కి మనం ఎలాంటి డిజిట్ని ఏ వాల్యూస్ మనం యాడ్ చేయాలి, అది సింగిల్గానే ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఏం యాడ్ చేయాలి. నెక్స్ట్ 9 2 18 అంటే ఫస్ట్ డిజిట్తో మనం సెకండ్ డిజిట్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి కదా. అంటే ఇక్కడ ఒక అండర్లైన్ అంటే ఫస్ట్ డిజిట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ డిజిట్ ఇంకొక లైన్ వేస్తున్నాం అంటే ఫస్ట్ డిజిట్ తోటి సెకండ్ డిజిట్ని మల్టిప్లికేషన్ చేస్తున్నామని అర్థం. ఇక్కడ అండర్లైన్ 9 2 18 ఇక్కడ 18 మంచి సెకండ్ డిజిట్ మనకు ఇక్కడ యాడింగ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం ఈ సెకండ్ డిజిట్కి వచ్చినప్పుడు ఇక్కడ యాడ్ అవుతుంది. మళ్ళీ ఈ సెకండ్ డిజిట్ తోటి ఫస్ట్ డిజిట్ని కూడా చేసి అది ఇక్కడ యాడింగ్ జరుగుతుంది కాబట్టి సో మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ డిజిట్ సెకండ్ డిజిట్ మల్టిప్లికేషన్ 9 2 18 ప్లస్ ఇక్కడ అంటే సెకండ్ డిజిట్ తోటి మనం ఫస్ట్ డిజిట్ని మల్టిప్లై చేసుకున్నాం. అంటే ఇక్కడ 2 అండర్లైన్ ఏంటంటే ఈసీసీ ఫస్ట్ డిజిట్ అనేది ఈ 2 నెంబర్స్ తోటి మల్టిప్లై అవుతుందని అర్థం. సో ఇవి రెండు మనం యాడ్ చేయాలి. ఇప్పుడు 9 2 18 ప్లస్ 4 6 24 ప్లస్ 18 ఎంత అవుతుంది మనకి 47 అవుతుంది కదా. క్యారీలా వేసుకొని చేసుకున్నాం. నెక్స్ట్ అంటే ఇక్కడ 2 లైన్స్ అండర్లైన్ చేసుకున్నా అంటే ఇక్కడ 2 డిజిట్స్ తోటి మనకి ఫస్ట్ డిజిట్ తోటి ఫస్ట్ డిజిట్ కంప్లీట్ అయిపోయింది. ఇది సెకండ్ డిజిట్ తోటి కూడా ఇది కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ ఫస్ట్ డిజిట్ 2 అండర్లైన్స్ చేసామంటే 2 డిజిట్స్ ఫస్ట్ డిజిట్ తోటి మనం మల్టిప్లికేషన్ చేసుకున్నాము. సో లెఫ్ట్ అయిందంటే సెకండ్ డిజిట్ మాత్రమే. సెకండ్ డిజిట్లో 1 అండర్లైన్ ఫస్ట్ డిజిట్ తోటి కంప్లీట్ చేసామని అర్థం. సో ఇక్కడ సెకండ్ ఇంకో లైన్ వేసుకుంటే ఇప్పుడు సెకండ్ డిజిట్ మల్టిప్లికేషన్ చేయాలని అది ఇక్కడ 2 అండర్లైన్ సెకండ్ డిజిట్ తోటి మనం సెకండ్ డిజిట్ని మల్టిప్లికేషన్ చేస్తున్నామని అర్థం. ఓకే, 4 2 8 8 + 4 క్యారీ అంత 4 4 2 8 8 + 4 క్యారీ మొత్తం 12 అవుతుంది. సో ఇలా సింగిల్ స్టెప్లోనే చేయండి. మనం ముందు ఫస్ట్గా క్లియర్గా ట్రెడిషనల్ మెథడ్ ఎలా చేస్తున్నాం ఫస్ట్ డిజిట్ని మనకి ఎలాంటి యాడింగ్ చేయండి, డైరెక్ట్గా వేసుకొని నెక్స్ట్ చేసేప్పటికి నెక్స్ట్ వాల్యూ ఫస్ట్ డిజిట్తో నెక్స్ట్ వాల్యూ ప్లస్ దాని ప్రీవియస్ వాల్యూ తోటి మల్టిప్లై చేసి అవి యాడ్ చేస్తే మనకు సెకండ్ డిజిట్ అనేది వస్తుంది. అట్లా మనం ఇక్కడ ఫస్ట్ డిజిట్ చేసామంటే దాని ప్రీవియస్ వాల్యూకి బిఫోర్ నెంబర్తో మల్టిప్లికేషన్ చేసుకుంటూ రావాలి. ఇది ఫస్ట్ ఏ నెంబర్ ఉండదు కాబట్టి మనం ఫస్ట్ చేసుకుంటాం. సో ఇది సెకండ్ డిజిట్ మనం మల్టిప్లికేషన్ చేసుకుంటున్నప్పుడు దాని ప్రీవియస్ వాల్యూకి దాని నెక్స్ట్ వాల్యూ తోటి ప్రీవియస్ వాల్యూని మళ్ళీ అంటే 1 1 వెళ్తే ఇది ఫస్ట్ వాల్యూ బిఫోర్ వెళ్ళిపోతూ ఉంటే దానికి నెక్స్ట్ వాల్యూని దాని బిఫోర్ వాల్యూకి మల్టిప్లికేషన్ చేసుకుని అవి రెండు యాడ్ చేసుకొని వేసుకొని రావాలి. సో సింపుల్గా అదే ఇట్లా 2 డిజిట్స్ ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఒకటి 3 డిజిట్స్ ఇంకొకటి 2 డిజిట్స్ తోటి మనము మల్టిప్లికేషన్ చేయాలి. సో ఇవి కూడా సింపుల్గా ఒక స్టెప్లోనే ఎలా చేయాలో చూద్దాం. చూడండి
మనం ఫస్ట్ ఇట్లా అండర్లైన్ మన అండర్స్టాండింగ్ కోసం లేకపోతే ఈజీగా కూడా మనం అండర్లైన్స్ కూడా వేసుకోకుండా చేయొచ్చు. ఓకే, చూడండి 3 2s 6. ఫస్ట్ దానికి ఎలాంటి అడిషన్ లేదు. ఫస్ట్ డిజిట్ వచ్చిందంటే ఇక్కడ ఫస్ట్ డిజిట్ తోటి మనం మల్టిప్లికేషన్ అయిపోయిందని అర్థం. నెక్స్ట్ 4 6 24. ఫస్ట్ దీనికి ఎగ్జాంపుల్ ఒక అండర్లైన్ వేసుకున్నాం కొన్ని ప్రాబ్లమ్స్ వరకు. 3 2s 6 ఫస్ట్ డిజిట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు సెకండ్ డిజిట్ తోటి అంటే 3 6 18. సో ఈ సెకండ్ డిజిట్కి వచ్చిందంటే దాని ప్రీవియస్ వాల్యూని దాని నెక్స్ట్ వాల్యూ తోటి మనం మల్టిప్లికేషన్ చేసుకొని యాడ్ చేసుకోవాలి కదా. 3 6 18 ప్లస్ 4 2s 8. 18 ప్లస్ 8 అంటే 26. 26. నెక్స్ట్ థర్డ్ తోటి 3 1s 3 ప్లస్ నెక్స్ట్ డిజిట్ తోటి 4 6 24 ప్లస్ 3 1s 3 ప్లస్ 24 అంటే 27 ప్లస్ 2 29 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయంటే ఫస్ట్ డిజిట్ తోటి ఇక్కడ ఉన్న 3 డిజిట్స్ని మనం మల్టిప్లికేషన్ చేసామని అర్థం. ఇప్పుడు సెకండ్ డిజిట్ ఇక్కడ 2 2 ఉన్నాయి. సెకండ్ డిజిట్ 4 ప్లస్ 2 6. సో ఇలాగా సింగిల్ స్టెప్లో చేసుకోవచ్చు. మనం ఈ క్యారీస్ అని మన బ్రెయిన్లో గుర్తుపెట్టుకుంటే ఇలా అండర్లైన్స్ కూడా వేసుకోకుండా చేసుకుంటూ రాజు. ఇప్పుడు అసలు ఏం చేయకుండా డైరెక్ట్గానే ఈ వాల్యూని మల్టిప్లికేషన్ చేద్దాం. చూడండి 6 4 24. నెక్స్ట్ 6 ఫస్ట్ డిజిట్ వచ్చిందంటే మనం ఫస్ట్ డిజిట్ తోటి మల్టిప్లికేషన్ అయిపోయిందని అర్థం. ఇప్పుడు సెకండ్ డిజిట్ మల్టిప్లికేషన్ 6 2 14. సెకండ్ డిజిట్ మనం మల్టిప్లికేషన్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్న సెకండ్ మనం ఫస్ట్ డిజిట్ని కూడా మల్టిప్లికేషన్ చేసి యాడ్ చేసుకోవాలన్నది. ఫస్ట్ డిజిట్ సెకండ్ డిజిట్ 6 2 12 ప్లస్ 3 4 12. 12 ప్లస్ 12 24. 24 ప్లస్ 2 26 అంటే సెకండ్ డిజిట్ కూడా అయిపోయింది. థర్డ్ డిజిట్ తోటి చేయాలన్నది. 6 7 42 ప్లస్ అంటే మనం ఫస్ట్ డిజిట్ థర్డ్ డిజిట్ మల్టిప్లికేషన్ చేస్తున్నాం అంటే దాని ప్రీవియస్ నెంబర్ని దాని నెక్స్ట్ నెంబర్ తోటి డిక్రీజ్ మల్టిప్లికేషన్ చేసుకుంటూ అంటే రివర్స్ పొజిషన్ కదా. ఫస్ట్ నెంబర్ థర్డ్ అయితే సెకండ్ నెంబర్ సెకండ్ తోటి ఇక్కడ ఉన్న థర్డ్ నెంబర్ ఫస్ట్ నెంబర్ తోటి అట్లా రివర్స్గా చేసుకుంటూ రావాలి. ఫస్ట్ నెక్స్ట్ నుంచి ఫస్ట్ వాల్యూ అయిపోయినప్పటి నుంచి. సో 6 7 42 ప్లస్ 3 2s 6. 42 ప్లస్ 6 48 ప్లస్ 2 4 8. 48 8 56 ప్లస్ 2 58. సో 58 అయిపోయింది. 3 డిజిట్స్ కంప్లీట్ అయినాయంటే మనం ఫస్ట్ డిజిట్ తోటి 3 డిజిట్స్ చేసామని అర్థం. నెక్స్ట్ థర్డ్ తోటి సో ఇక్కడ థర్డ్ డిజిట్ ఫస్ట్ డిజిట్ కంప్లీట్ అయిందంటే ఇప్పుడు నెక్స్ట్ ఈ డిజిట్ మనకు లెఫ్ట్ అయిందంటే థర్డ్ డిజిట్ అని అర్థం. సో 3 7 21 ప్లస్ ఇక్కడ సెకండ్ డిజిట్ మనం ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తున్నామంటే అర్థం ఏంటి దాని ప్రీవియస్ నెంబర్ ఈ నెంబర్ తోటి మల్టిప్లికేషన్ చేయాలి. 3 7 21 ప్లస్ 2 2 4 25 ప్లస్ 5 30. నెక్స్ట్ సో ఇంకా ఫోర్త్ డిజిట్ అది మన థర్డ్ సెకండ్ డిజిట్ కూడా 3 వాల్యూస్ కంప్లీట్ అయినాయి అని అర్థం. నెక్స్ట్ థర్డ్ డిజిట్ తోటి మనం లాస్ట్ వాల్యూని మల్టిప్లికేషన్ చేసుకో. 2 7 14 ప్లస్ క్యారీ 3 17. సో ఇలాగ చూడండి ఒక్క స్టెప్లో అట్లా అండర్లైన్స్ కూడా వేసుకోకుండా డైరెక్ట్గా చేసుకో. ఇక్కడ ఉన్న లాజిక్ ఏంటంటే మనం ఫస్ట్ నెంబర్ని తోటి స్టార్టింగ్ మల్టిప్లికేషన్ చేస్తూ ఉన్నప్పుడు దాని నెక్స్ట్ ఉన్న నెంబర్స్కి దాని ప్రీవియస్ నెంబర్ని యాడ్ చేసుకుంటారు. ఇప్పుడు 6 2 6 4 24 అని చేస్తాం. దాని ప్రీవియస్ నెంబర్స్ ఇదే ఫస్ట్ డిజిట్ కూడా దీనికి ఎలాంటి అడిషన్ చేయండి డైరెక్ట్గా వేసుకుంటాం. సో నెక్స్ట్ ఫస్ట్ డిజిట్ మనం సెకండ్ చేసినప్పుడు దాని ప్రీవియస్ వాల్యూని దీని నెక్స్ట్ వాల్యూ తోటి మల్టిప్లికేషన్ చేసుకుంటూ అలా రావాలి. ఇట్లా 3 డిజిట్స్ నెంబర్ వస్తుందంటే మనకి డెఫినెట్గా 5 డిజిట్ నెంబరే ఆన్సర్ వస్తుంది. ఇంకా 6 డిజిట్ అనేది ఇక్కడ ఉన్నటువంటి వాల్యూని బట్టి ఉంటుంది. స్మాల్ నెంబర్ అయితే మనకి 5 డిజిట్స్తోనే ఆగిపోతుంది. కొంచెం బిగ్ నెంబర్స్ కనుక 2 డిజిట్ ఆన్సర్ వచ్చేదైతే మనకు అప్పుడు 6 డిజిట్స్ వస్తుంది. సో అలా కూడా మనము అట్లా అండర్స్టాండ్ చేసుకుంటూ కూడా ఏవేవి లెఫ్ట్ అయిందో కూడా ఫస్ట్ 3 డిజిట్స్ వచ్చాయంటే మనం ఫస్ట్ డిజిట్ తోటి ఫస్ట్ ఈ డిజిట్ తోటి 3 డిజిట్స్ మల్టిప్లికేషన్ అయిపోయిందని అర్థమవుతుంది. నెక్స్ట్ సో ఫస్ట్ 3 కంప్లీట్ అయిపోయిందంటే దాని నెక్స్ట్ ఉన్న నెంబర్కి థర్డ్ డిజిట్తో చేయాలనే కదా అర్థం వస్తుంది. సో అలా తర్వాత ఈ సెకండ్ డిజిట్ తోటి దానికి మళ్ళీ ఇక్కడ ఈ డిజిట్ అప్పుడు ఫోర్త్ డిజిట్ వస్తుంది. ఈ డిజిట్ తోటి దీన్ని మల్టిప్లికేషన్ చేసినప్పుడు మనకి ఈ డిజిట్ నెక్స్ట్ 5th డిజిట్ అనేది దీనికి లెఫ్ట్ అయి ఉంటుంది. 5 డిజిట్స్ అనేది కంపల్సరీ మనకి 6 డిజిట్స్ ఇట్లా 3 డిజిట్స్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు వస్తుంది. ఈ 6th డిజిట్ అనేది డిపెండ్స్ అపాన్ ద నెంబర్. ఇది బిగ్గెస్ట్ నెంబర్ 2 డిజిట్స్ నెంబర్ అయితే మనకి 6th డిజిట్ వస్తుంది. అదే స్మాల్ నెంబర్ అయితే కనుక మనకి సింగిల్ నెంబర్ మల్టిప్లికేషన్ కనుక ఇప్పుడు 2 1s 2 ఉన్నది అనుకో అప్పుడు మనకి 17 రాదు. జస్ట్
132 ప్లస్ క్యారీ చేస్తే 5 వస్తుంది. సో మనకి అంటే ఇట్లా ఈ డిజిట్స్ని బేస్ చేసుకొని కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఏ నెంబర్తో మనం చేయాలి, మనం ఎన్ని వరకు కంప్లీట్ చేసినాం, ఏ డిజిట్తో ఎంతవరకు చేస్తామనేది గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ ఇది కూడా చూడండి ఒక ఎగ్జాంపుల్ ఇంకొకటి. 7 6 42. నెక్స్ట్ 7 2 14 ప్లస్ 8 6 42. 51 ప్లస్ 3 6 80 ప్లస్ క్యారీ 6 ఎంత అవుతుంది 75. ఓకే, సో 3 డిజిట్స్ కంప్లీట్ అయినంటే మనకు ఫస్ట్ డిజిట్ కంప్లీట్ అయింది. సో ఇప్పుడు సెకండ్ డిజిట్తో థర్డ్ డిజిట్ మల్టిప్లికేషన్ చేసుకో. 8 5 40. నెక్స్ట్ 3 2 6. 40 ప్లస్ 6 46 ప్లస్ 7 53. నెక్స్ట్ సో 4 డిజిట్స్ అంటే మనకి 3 ప్లస్ సెకండ్ డిజిట్తో కంప్లీట్ అయిపోయినాయి అని అర్థం. సెకండ్ డిజిట్తో కూడా మనకి 3 డిజిట్స్ కంప్లీట్ అయినాయి అని అర్థం. నెక్స్ట్ థర్డ్ 3 5 15 ప్లస్ 5 అంటే 20. ఇలాగా ఎంత పెద్ద బిగ్గెస్ట్ నెంబర్నైనా సరే మనం సింపుల్గా ఇలాగా చేసుకోవచ్చు. సో మనకు చిన్న లాజిక్ అంతే, జస్ట్ ఇట్లా మనం ఇక్కడ ఉన్న 3 డిజిట్స్ వచ్చాయంటే ఫస్ట్ 3 డిజిట్స్ కంప్లీట్ అయినాయని అర్థం. నెక్స్ట్ 4th డిజిట్ రావాలంటే సెకండ్ డిజిట్తో థర్డ్ డిజిట్ని మల్టిప్లికేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ 5th డిజిట్ ఇక్కడ ఉన్నటువంటి లాస్ట్ డిజిట్తో లాస్ట్ డిజిట్ని మల్టిప్లికేషన్ చేసుకోవాలి. సో ఇలా మనం చేసుకుంటూ వస్తే ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఒక స్టెప్లోనే చేయొచ్చు. ఫస్ట్ డిజిట్ తోటి ఎలాంటి అడిషన్ లేకుండా చేసుకుంటాం. సో మనం ఫస్ట్ డిజిట్ స్టార్ట్ చేసి దాని నెక్స్ట్ నెంబర్ తోటి ఫస్ట్ నెంబర్ మల్టిప్లై చేస్తే దానికి బ్యాక్ వస్తూ యాడ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ నెంబర్ ముందుకెళ్తూ ఉంటే ఈ నెక్స్ట్ నెంబర్కి బిఫోర్ నెంబర్ని మల్టిప్లికేషన్ చేసుకొని యాడ్ చేసుకుంటూ రావాలి. అలాగే ఈజీగా మనం ఎంత 3 డిజిట్స్ అండ్ 2 డిజిట్స్ ఇట్లా 2 డిజిట్స్ ఇచ్చి 3 అయినా ఎన్ని డిజిట్స్తో అయినా మనం సింగిల్ స్టెప్లోనే ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.